సో హాయ్ సార్. సో సినిమా ఓదెల 2 అంటే ఫస్ట్ అయితే ఒక అనుకోకుండా వచ్చారు, హిట్ కొట్టారు. సో సెకండ్ ఏంటంటే కొంత ఎక్స్పెక్టేషన్తో పబ్లిక్ అయితే వచ్చారు. కానీ మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్ కొంత అయితే దానికి 100% పెంచేశారు. సో సినిమా అసలు మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. సో దీన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు సినిమా నచ్చిందా? అసలు మామూలు కాదు, నేనైతే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చా, దీనికి 100 రెట్లు ఇచ్చేసారు మీరు. దీని గురించి ఎదురు చూశాను. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నిన్న నైట్ అంతా నిద్రపట్టలేదు ఎలా ఉంటుందో అని. ఎందుకంటే ఇది నాది ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. సో రియాక్షన్స్ ఎలా ఉంటుందో ఆడియన్స్ ఏం చూడాలని చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ ద డే హెస్ అరైవ్డ్ అండ్ షో ఇప్పుడే అయిపోయింది. ఆడియన్స్తో కూర్చొని చూసాం, టీం అంతా కూర్చొని చూసాం. అసలు అదిరిపోయింది రెస్పాన్స్. అండ్ దీన్ని మించి మనం వేరే కోరుకునేది ఏం లేదు. వాళ్ళ రెస్పాన్స్ గురించే పనిచేస్తాం. నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే మాకు గుర్తొచ్చేది పశుపతి గారు. సో అరుంధతి ఆయన మించిపోయారని చెప్పేసి అంటున్నారు పబ్లిక్ అంతా. అసలు ఆయన మరిపించే క్యారెక్టర్ ఆయన మర్చిపోయాము. ఇక్కడ నుంచి మీరే అది తిరుపతి అంటే ఇంకా పశుపతిని మించిపోయింది. పబ్లిక్ ఎలా అంటున్నారు? పశుపతి తిరుపతి కానీ పబ్లిక్ అయితే మాత్రం అంతకు మించి ఉంది అంటున్నారు. సో మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంగ్రాచులేషన్ సార్. హిట్ అంటే మామూలు హిట్ కొట్టలేదు, భారీ హిట్ కొట్టారు. సో ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలి. అండ్ మీకు మెయిన్ లీడ్ క్యారెక్టర్లు కూడా అంటే హీరో క్యారెక్టర్లు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.